నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో అంతర్పాఠశాల టైక్వాండో పోటీలను ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ప్రారంభించారు. 1985లో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించిందని ఆయన తెలిపారు. చిన్నారులకు పోటీల్లోని నిర్వహించడం ద్వారా వారిలో ఉన్న ప్రతిభ బహిర్గతమవుతుందన్నారు. తద్వారా నైపుణ్యతలను పెంపొందించుకుని లక్ష్యాలను చేరుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఒలింపిక్ గేమ్ తర్వాత ఇండివిజువల్ గేమ్స్ ఇండివిజువల్ గా మీకు ఎంతైతే పవర్ ఉంటుందో ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మీకు ప్రతిభ కనపరిస్తే మీకు భవిష్యత్తులో విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా ఈ టైక్వాండో ద్వారా లభిస్తాయి. సాయి హాస్టల్ అనేది మన కర్నూలులో ఉంది. దాదాపుగా ఈ రాయలసీమలో ఎక్కడ లేదు. ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన కర్నూలు సెంటర్ నడుస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఇది కార్పొరేట్ గవర్నమెంట్ గా ప్రతిభ ఆధారంగా టైక్వాండోలో సెలెక్ట్ అవుతారు. అలాగే ప్రతిభ ఆధారంగా మీకు ఈరోజు పథకాలు వస్తాయి. రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ మాస్టర్కి చెప్తాము. అప్పుడు వచ్చి మీరు పథకాలు స్వీకరించవచ్చు. ఇదే కాకుండా మీరు జిల్లా స్థాయి పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మంచిగా రాణించాలి. మీ కోచ్లు చెప్తున్నట్టు వినాలి. ప్రతిరోజు స్కూల్కు ముందు స్కూల్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి రాణించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.